విలక్షణ నటుడిగా యాక్షన్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు సుమన్. బంగారు వర్ణంలో మెరిసిపోయే సుమన్ ను చూసి ఆ రోజుల్లో అమ్మాయిలంతా అలాంటి అందమైన కుర్రాడే తమకు భర్తగా రావాలని కోరుకున్నారంటూ అతిశయోక్తి లేదు. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దాదాపు 4 దశాబ్దాలుగా తనదైన నటనతో అలరిస్తున్నారు. కానీ ఆయన జీవితంలో నీలి చిత్రాల కేసు ఓ మాయని మచ్చగా నిలిచిపోయింది. 1959 ఆగస్టు 29న చెన్నైలో జన్మించిన సుమన్ అసలు పేరు సుమన్ తల్వార్. తల్లిదండ్రులు కేసరి చంద్ర, సునీల్ చంద్ర. ఇంగ్లీష్ లిటరేచర్ లో BA చేసిన సుమన్ అనంతరం సంగీతం నేర్చుకున్నారు. సినిమాపై ఆసక్తితో వెండి తెరపై అడుగుపెట్టిన ఆయన తన రూపం, ఒడ్డు పొడుగుతో చాలా సులభంగానే హీరోగా అవకాశం అందుకున్నారు. 1978లో కరుణై ఉల్లం అనే తమిళ చిత్రంలో సినీ రంగ ప్రవేశం చేసిన సుమన్ ఈ క్రమంలో 1982లో ఇద్దరు కిలాడీలతో తెలుగు చిత్ర పరిశ్రమల్లో అడుగుపెట్టి సక్సెస్ కొట్టారు. ఆ వెంటనే తరంగిణి, అపరాధి, నేటి భారతం, నవోదయం, కోడలు కావాలి, కళ్యాణ వీణి, త్రివేణి సంగమం, మెరుపు దాడి, 12 సూత్రాలు, రారాజు సీతార, న్యాయం మీరే చెప్పాలి, అమెరికా అల్లుడు, దర్జా దొంగ, కంచు కవచం, ధర్మపత్ని, పెద్దింటి అల్లుడు, కలెక్టర్ గారి అల్లుడు, ఖైదీ ఇన్స్పెక్టర్, బావా బావమరిది వంటి హిట్ చిత్రాలతో తెలుగు నటులు తిరుగులేని స్టార్ అయ్యారు. మాస్ క్లాస్ ఫాలోయింగ్ తో పాటు సుమన్ సినిమాల కలెక్షన్ల వర్షం కురిపించేవి. సీనియర్ రైటర్ DV నరసరాజు కుమార్తె శిరీషాను పెళ్లాడిన సుమన్ కుమార్తె ప్రత్యూష ఉన్నారు. అయితే సక్సెస్ఫుల్ గా సాగిపోతున్న సుమన్ కెరీర్ లో నీలి చిత్రం కేసు ఓ మచ్చలో మారిపోయింది. ఇది ఆయన సినీ జీవితాన్ని మలుపు తిప్పింది. సుమన్ స్టార్డమ్ ను చూసి తట్టుకోలేని కొందరు సినీ వాళ్లే ఆయనను ఈ కేసులో ఇరికించి జైలుకు పంపారని సుమన్ అభిమానులు ఇప్పటికీ అంటున్నారు. అయితే ఆయనపై వచ్చిన ఆరోపణలు ఆధారాలు లేకపోవడంతో అవి రూమర్స్ గా మిగిలిపోయాయి. కానీ సుమన్ కెరీర్ కు ఎంత నష్టం చేకూర్చాలో అంత చేశారు. స్టార్ హీరోగా నీరాజనాలు అందుకుంటున్న దశలో ఈ కేసు తర్వాత సుమన్ చిన్న చిన్న పాత్రలకే పరిమితం కావాల్సి వచ్చింది. ఇలాంటి దశలో దర్శకేంద్రుడు K. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన అన్నమయ్యలో వెంకటేశ్వర స్వామిగా సుమన్ నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. తెరపై ఆయన కనిపించగానే నిజంగానే వెంకటేశ్వర స్వామి వచ్చాడన్నట్లుగా భక్తులు హారతులు పట్టేవారంటే అతిశయోక్తి కాదు. తర్వాత రాఘవేంద్రరావు దర్శకత్వంలోనే శ్రీరామదాసులో శ్రీరాముడిగాను నటించి సరికొత్త ట్రెండ్ సెట్ చేశాడు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన శివాజీలో విలన్ గా క్రూరంగాను కనిపించారు. ఇటీవలే ఓ ఛానల్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో సుమన్ మాట్లాడుతూ నీలి చిత్రాలు కేసు గురించి కీలక విషయాలు పంచుకున్నారు. తనకు దివాకర్ అనే మిత్రుడు ఉండేవాడని, అతను తమిళంలోనే ఓ బిగ్ షాట్ కూతురుని ప్రేమించాడని తెలిపారు. అతను ఏదైనా పని ఉంటే నా కారు తీసుకుని వాడుకుంటాడని, ఈ క్రమంలోనే ఆ పెద్దింటి అమ్మాయిని తీసుకుని నా కారులోనే వెళ్లి పెళ్లి చేసుకున్నాడని సుమన్ చెప్పారు. వాళ్ళిద్దరు నా కారులో వెళ్తుండగా ఆ అమ్మాయి కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి చూడటంతో దీని వెనుక నా హస్తం కూడా ఉందని అనుకున్నారని సుమన్ తెలిపారు. ఆ తర్వాత తాను కేసులో ఇరుక్కోవడం, ఇతర పరిణామాలు చోటు చేసుకున్నాయని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా అవుతుంది.